మాతృదేవోభవ. ఈ చక్రములు యోగ సాధనలు, ఐం హ్రీం బీజమంత్రాలు, నానాచారములు గ్రంథి భేదనములున్ నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓ చక్రాంతర సంచరత్తను తను, ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు. అమ్మా జగన్మాత, ఓరంత వృద్ధుల్ మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు. ఈ జీవన్ కృపం జోడుమా, ఈ జీవన్ కృపం జోడుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 799వ భాగానికి స్వాగతం పలుకు. మనిషి కిరాతకుడుగా ఎలా మారతాడో చెప్పుకుంటున్నాం. దయచేసి అందరం ఆలోచిద్దాం. ఆ చెడు ప్రవృత్తి పెరగకుండా చూసుకోకపోతే పరమ కిరాతకులం అయిపోతాం. ముందు డబ్బు, ఔన్నత్యం, సంఘంలో పేరు, ఆ పైన అధికారం, దానికి వెంటనే 10 ఏళ్ళు స్థిరపడగానే అధికారంలో అహంకారం, ఆ పైన కులబలం, అంగబలం అన్నీ జోడింపవుతాయి. ఇక తానే ఉండాలి శాశ్వతంగా. దానికి అడ్డం వచ్చేటువంటి ఇతర వర్గాల వారిని నాశనం చేసేయాలి. అదే పరమ కిరాతక ప్రకృతి. పరమ కిరాతక ప్రకృతి భళ్ళున్న బయటకు దన్ని, గ్యాసు ఛాంబరుల విషంబు పంపి ఒక మారె వధించను 1,00,000 యూదులన్. పరమ కిరాతక ప్రకృతి భళ్ళున బయటకు దన్ని, గ్యాసు ఛాంబరుల విషంబు పంపి ఒక మారె వధించను 1,00,000 యూదులన్. ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణరాత్రి, ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణరాత్రి. నిష్కరుణ కఠోర కర్కశ విషాద నిషాద పిశాచ చేష్టలన్ ధరణి భరింపగలిగినది. ఆ కిరాతక ప్రకృతి ఒక్కసారిగా తన్నుకుని వచ్చేసరికి యూదులందరూ 1,00,000 మంది ఒక చోట ఉన్నారు, పనిచేసేవాళ్లుగా శరణార్థులుగా వచ్చి అని చెప్పి వాళ్ళంతా ఒక గుహలో ఉన్నారని తెలిసి ఆ గుహల్లోకి గ్యాస్ ఛాంబర్ల ద్వారా భయంకర విషాన్ని పంపించారండి. వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేకుండా ద్వారాలన్నీ మూసేసి గ్యాసు ఛాంబరుల విషము పంపి ఒక మారే వధించను 1,00,000 యూదులను. యుద్ధం కాకుండా వేరే సందర్భాల్లో 1,00,000 మందిని చంపడం అనేది బహుశా ప్రపంచ చరిత్రలో అదే మొదటి ఘట్టం, అదే చివరి ఘట్టమేమో నాకు తెలియదు. కానీ అది కిరాతక ఘట్టం. కిరాతులు కూడా ఇలా ప్రవర్తించారు. ఒక్కసారేనండి. అసలు ఈ జాతి వాడెవడు బతకద్దు. వారేదు పాడరాదు, నటింపగరాదు, రచింపరాదు, పోరాదు, తలెత్తుచని బ్రతుకరాదు. అసలు ఒక జాతి భోగం కోసం ఇంకో జాతి పుట్టిందనడం, ఒక వర్గానికి సేవ చేయడానికి ఇంకో వర్గం పుట్టిందనడం, ఒక వర్గం ఎప్పుడూ నాయకులుగానే ఉండాలి, ఇంకో వర్గం ఎప్పుడూ సేవకులుగానే ఉండాలనడమే ఒక దౌర్భాగ్యం. అంతేకాదు, స్త్రీని ఎప్పుడు పురుషుడు భోగం కోసం పుట్టిన వస్తువుగా భావించడం పరమ కిరాతకం. ఏ దేశంలో జరిగినా, ఏ మతంలో జరిగినా, ఏ సంప్రదాయంలో జరిగినా కిరాతకమే. స్త్రీ పుట్టింది పురుషుడు భోగం కోసం కాదు. ఆవిడకు వ్యక్తిత్వం ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా చివరికి అంతిమంగా ఆత్మజ్ఞానం పొందాలి. స్త్రీ అనేది ఆ బయటకు కనిపిస్తున్న స్త్రీ శరీరమే తప్పితే లోపల ఉన్న జీవుడు స్త్రీ పురుషుడు అనడానికి లేదండి. మరి చాలామంది భావించాం చాలా కాలం ఆడదున్నదే పురుషుడు భోగాల కోసం. అందుకే భర్త పోగానే రకరకాల పిచ్చి పనులన్నీ చేసి ఆడవాళ్ళని వికారంగా తయారు చేసే కుసంస్కారం బయలుదేరింది సమాజంలో. దాన్ని మళ్ళీ ఎదిరించాల్సి వచ్చింది. వీళ్ళ అదృష్టవంతులు అంత దుర్మార్గంగా చాలామంది ప్రవర్తించడం లేదు. వీళ్ళ వితంతువులైన తల్లుల్ని అక్కల్ని గౌరవిస్తున్నారు, బతకలిస్తున్నారు. కనీసం వికారంగా ఎందుకు తయారవ్వాలి? ఆభరణాలు ఉండవు, బొట్టు ఉండదు, చివరికి జుట్టు లేకుండా చేశారే కొన్ని వర్గాల్లో. ఎందుకంత భయంకరమైన ఆలోచన రావాలి మనుషులకి? మరి భార్య పోతే భర్తకేం చేయడం లేదే, చక్కగా మళ్ళీ పెళ్లి చేసేస్తున్నారు. అంతే, ఆ వర్గాల నుంచి తిరుగుబాటు వచ్చింది. ఇవాళ వితంతువు సతంతువు ఏం లేదు, ఎవరిని ఏమనడానికి లేకుండా పోయింది. మరి ఇదో తీవ్రత. ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అన్ని చేసుకుంటారు, ఎంతమందిని అంటే అంతమందిని వదిలేస్తున్నారు. విదేశాల్లో అనుకున్నాం, ఇక్కడ మొదలైపోయింది. ఏ రకంగా సమాజాన్ని సంస్కరించాలో ఆలోచించేవాడు కూడా అర్థం కావట్లేదు. అసలు దోషం మనిషిలో ఉండే అహం సమస్య. అది శంకరాచార్య చెప్పిన మాట. నాకెందుకే సమాజ సంస్కరణ అన్నప్పుడల్లా శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి వాళ్ళే గుర్తొస్తారండి.
ఈ కావ్యం ప్రధానంగా ఆ నలుగురు తత్వం మీద ఆధారపడే ఈ కావ్యం నడిచింది. వాళ్ళు చెప్పారు ఇవన్నీ అహం అమానయ్య, ఇంతేం లేదయ్యా, ఏం స్త్రీ పురుషుడు కూడా ఎందుకయ్యా, ఏదో ఆ కులం ఈ కులం అర్థం లేని మాట అది. ఇవన్నీ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నీ కూడా స్థితులు అయ్యేవని. రకరకాల స్థితులు శరీరానికి ఉంటే రకరకాల భేదాలు ఉంటాయి స్త్రీ పురుషులు అంటారు. అవన్నీ తీసేసి ఆత్మ గురించి ఆలోచిస్తే ఇది ఉండదండి. లేకపోతే ఈ కిరాతక ప్రకృతి అనేది ఒక జాతి మొత్తం నాశనమైపోవాలి. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు పుట్టకూడదు, భూమి మీద ఉండకూడదు. ఇప్పటికీ ఇతర దేశాల్లో కొన్ని చోట్ల ఎర్రగా తెల్లగా ఉండేవాళ్ళు నల్లవాళ్ల పట్ల ఇదే భావన ఉందండి. మనుషులు అసహ్యపు జాతి అండి. అసహ్యపు జాతి ఉంటారా? వీళ్ళు అసహ్యం కాదా? పాలిపోయిన ముఖాలు వేసుకుని, కందిపోయిన ముక్కులు వేసుకుని. అంతకంటే ఆ నల్లవాళ్ళు అందంగానే ఉంటారు. అసలు ఒక జాతిని రంగు పేరు మీద, పుట్టుక పేరు మీద వేరు చేయడానికి మనకి భగవంతుడు ఏ రకమైన అధికారం ఇచ్చారండి? మనం ఎవరో అలా మాట్లాడడానికి. ఇప్పటికి అరుగుల మీద కూర్చున్న పల్లెటూళ్ళలో మాట్లాడేవాళ్ళు ఈ కులాహంకారం నిప్పులు కక్కుతూ ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవాలి. అందరం భగవంతుడి యొక్క సంతానమే, లేకపోతే ఇలాగే ఉంటాం. ఒకమారే వధించను 1,00,000 యూదులను. దీన్ని చరిత్రలో ది నైట్ ఆఫ్ లాంగ్ నైవ్స్ అన్నారు. దానికి నేను తెలుగు చేసే దారుణ దీర్ఘ కృపాణ రాత్రి. ఇంత భయంకరమైన హత్య జరిగిన ఇది మరొక చోట ఉందో లేదో, అందుకని దీర్ఘ కృపాణ రాత్రి. ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణ రాత్రి. అది ఆశ్చర్యం కలిగించింది కవికి. భూమి ఎలా భరించింది దీన్ని? నిష్కరుణ కఠోర కర్కశ నిషాద విషాద పిశాచ చేష్టలం. దీన్నే పదగుంభనం అంటారు సాహిత్యంలో. అర్థం అన్నిటికీ ఒకటి. నిష్కరుణ దయలేని, కఠిన కఠోర కర్కశ అన్నిటికీ ఒకటి. నిషాద విషాద, భయంకరమైన విషాద చేష్ట, కిరాతక చేష్ట, పిశాచి చేష్ట. కిరాతకులు కూడా ఇలా ఉంటారు. వారి వృత్తి ధర్మాలు వారు నిర్వర్తిస్తూ పరమశాంతమూర్తులుగా ధర్మమూర్తులుగా ఉన్న కిరాతులను మనం చెప్పుకున్నాం. ఇది ఒక రకమైన పదగుంభన. ఆ పదగుంభనంతోనే ఆ భావం స్ఫురించేలా చెప్పి దీనికి ప్రతిపదార్థాలు చెప్పకూడదు. ఇంకా చెప్పినా ఒకలాగే ఉంటాయి. పరమ కిరాతక ప్రకృతి భళ్ళున్న బయటకు దన్ని గ్యాసు చంబరుల విషమ్ము పంపి ఒక మారెవధించెను 1,00,000 యూదులను ధరణి భరింపగలిగినది దారుణ దీర్ఘ కృపాణ రాత్రి నిష్కరుణ కఠోర కర్కశ విషాద నిషాద పిశాచ చేష్టలం. ఇటువంటి వాడు ఒకడు పుట్టినప్పుడు అండి ప్రపంచంలో రాసపేనుకు తోడులేందే పోదని వాడికి తోడు ఇంకొకడు వస్తాడండి. దుష్టతలోన వీని సైదోడగువాడు ఇటలీన్ రుపుండు. దుష్టతలోన వీని సైదోడగువాడు ఇటలీన్ రుపుండు ముస్సోలిని. దుష్టతలోన వీని సైదోడగువాడు ఇటలీన్ రుపుండు. ఫాసిస్టుల దుడ్డుకర్ర అరచేతులు తక్షక శీర్షములు. గుణభ్రష్టకు రాజకీయముల బ్రద్దలు కొట్టెను భూమి ఎల్ల. గుణభ్రష్టకు రాజకీయముల బ్రద్దలు కొట్టెను భూమి ఎల్ల. ఈ దిష్టి మొగాల దృష్టి కొని తెచ్చెను 2వ విశ్వయుద్ధమున్. ఈ దిష్టి మొగాల దృష్టి కొని తెచ్చెను 2వ విశ్వయుద్ధమున్. సెకండ్ వరల్డ్ వార్. ఒక ప్రపంచ యుద్ధం చేసిన గాయాల నుంచి తేరుకోకుండానే 2వ ప్రపంచ యుద్ధం వచ్చి పడింది. మన దేశం ఇప్పుడు బ్రిటిష్ వారి అధీనంలో ఉంది కాబట్టి వారి తరఫున పోరాడాలా వద్దా అంటూ ఇక్కడ చర్చలు జరిగాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితుల్లో మన నాయకులు ఎవ్వరూ ప్రవర్తించలేదండి. నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు అందరికీ నమస్కారం అండి. వాళ్ళు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదండి. ఏ పార్టీ అయినా పరిపాలించని ఈ జాతిలో అదో గొప్పతనం ఉందండి. దుష్టతలోన వీని సైదోడగువాడు. దుర్యోధనుడికి దుశ్శాసనంలాగా కర్ణుడిలాగా చేరిపోయారని మొత్తం అందరు అక్కడ. ఇటలీన్ రుపుండు. వీడు కూడా పుండే, అందుకే కవి ఇక్కడ రుపుండు అని వాడాడు. ఇటలీ ముస్సోలిని. ఫాసిస్టుల దుడ్డుకర్ర జాత్యహంకారం మూర్తిభవించిన దురహంకారులకి చేతిలో దుడ్డుకర్రలా ఉపయోగపడ్డాడు. వాడు మనస్తత్వమే దుడ్డుకర్ర. అరచేతులు తక్షక శీర్షములు. తక్షకుడికేవో 5 తలలు ఉంటాయి, 5 ఇలా భయంకరంగా ఉంటాయంటారు. అలా వాడు అరచేతులు తక్షకుడు తలకాయల్లాంటివి. మింగేయడమే తక్షకుడు లక్షణం. ఫాసిస్టుల దుడ్డుకర్ర అరచేతులు తక్షక శీర్షములు. గుణభ్రష్ట గుణాజకీయముల బ్రద్దలు కొట్టెను భూమి ఎల్ల. సర్వ సద్గుణాలు లోపించినటువంటి దుర్గుణాలు మూర్తిభవించినటువంటి భయంకర రాజకీయాలతో భూమండలాన్ని మొత్తం బద్దలు చేశారు వీళ్ళిద్దరూ కలిసి. ఈ దిష్టి మొగాల దృష్టి కొని తెచ్చాను 2వ విశ్వయుద్ధము. ఈ చూస్తే చాలు దృష్టి తగిలే ముఖాలు వీళ్ళ బుద్ధులు అటువంటివి.
వీళ్ళ దృష్టి రెండవ ప్రపంచ యుద్ధాన్ని కొని తెచ్చింది. ఒక భయంకర పరిణామానికి ఉదయం పూట స్వాగతం పలకవలసి వస్తోందమ్మా, గుండెలు చిక్కబట్టుకుందాం. మూఢాగ్రేసర చక్రవర్తులు. కవి ఎంత భయంకరమైన ప్రాసలు వాడుతున్నాడో చూడండి. ఈ ప్రపంచ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఠకార ప్రాస ఒకటి, ష్టకార ప్రాస ఒకటి, ఇప్పుడు ఢకార ప్రాస ఒకటి. బాంబులు పేలిన సందర్భాల్లో రచన అలాగే ఉండాలి. అర్థం కాదు అనుకోకూడదు, ప్రయత్నించి అర్థం చేసుకోవాలి. మూఢాగ్రేసర చక్రవర్తులు ఇటలీ ముస్సోలిని హిట్లరు గాఢద్వేషము చూపగా అమెరికా గత్యంతరాపేక్షతో గూఢత్వమున మిత్రరాజ్యములతో కూటమ్ము గావించి శంభో ఢాం ఢాం ఢఢాం ఢఢాం ఢం అణుబాంబుల్ వేల్చే పృథ్వీస్థలిన్. శంభో ఢాం ఢాం ఢఢాం ఢఢాం ఢం అణుబాంబుల్ వేల్చే పృథ్వీస్థలిన్. ఇటువంటి పరిస్థితి గడుపుతుందండి సమాజం. ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కావ్యంలో సరైన సందర్భం సరైన సమయానికే రప్పించింది అమ్మవారు. మూఢత్వం పెరిగిపోకుండా, నియంతల చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్లకుండా చూడాలి. ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీలు నెలకొన్న మన దేశంలో ముఖ్యంగా మనం ఏ పార్టీలోనూ ఒకే ఒక నియంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు. అతను ఇవాళ ధార్మిక నియంత కావచ్చు, రేపు అధార్మిక నియంత అయిపోతాడు. ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ పార్టీ లేదా ఒక అధిష్టాన వర్గం అతన్ని కాస్త అదుపులో పెట్టాలి. ఏ పార్టీ అయినా అది అవసరం. అందుకే భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతో ఎంతో కాస్త బాగుండాలి అంటే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒక్కరు కాకూడదు. ఒక్కరు అయ్యారు అంటే స్వార్థమే. అలాగని వాళ్ళ తమ్ముడో వాళ్ళ అబ్బాయో వాళ్ళ బావమరదో అసలే కాకూడదు. ఇక అది ఒక్కటే. ఈ మాటలు ఎవ్వరికీ ఎక్కవు, రాజకీయ నాయకులకు అసలే ఎక్కువ. కానీ నాకు మాలదాసరి మంత్రమే వినకొన్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకి ఈశ్వరుడు నేను మెచ్చును కదా. మంచిని చెప్పడానికే మేము ఉన్నాం. ఒకరికి నచ్చే మాటలు చెప్పడం మా పని కాదు, మంచి చెప్పడం మా పని. నచ్చకపోతే ఫలితాలు అనుభవిస్తారు. ఎప్పుడూ జరగకూడదు అలాగ. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఒకరున్నారంటే నియంతృత్వం ఖాయం. ఇంక ఎవరేం మాట్లాడడానికి ఉండదు అక్కడ. ఇంక భజనే మొదలవుతుంది. ఇంకా ఈ భజన దేవుడికి చేసిన పుణ్యం ఉంది, నాయకుడికి చేస్తారేమిటి? బొడ్డోడని వాళ్ళని అప్పుడే ముఖ్యమంత్రుల కింద ప్రకటించేస్తున్నారు మంత్రులు వేదికల మీద. ఎంత బానిసత్వం రాజ్యం వెళ్తుందో. కాబోయే ముఖ్యమంత్రి, రాబోయే ఇంకా ఉన్న ముఖ్యమంత్రి బతుకుండగానే ఇదేం కర్మం? ఎలా వస్తాయండి ఆ మాటలు నోటమట? అసలు భజన భజన భజన. భగవంతుడికి చేయాల్సిన భజనని వీళ్ళకి చేస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజల అదృష్టం కొద్దీ ఆ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మంచివాడైతే పర్వాలా. ఎంతకాలం ఉంటారండి మంచిగా? అలాగా ఉండలేరండి. చుట్టూ భజన పనులు పోగే ఎవరు మంచిగా ఉండలేరండి. నాయకుడు జనపరుడు కావాలి, భజనపరుడు కాదు. నాయకుడు జనపరుడు కావాలి, భజనపరుడు కాదు. హిట్లరో ముస్సోలునో మరెవరేనా? శ్రీశ్రీ చెబుతాడు, చెంగీజ్ ఖాన్ తామరలేను ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు. ఈ పేర్లు ఎందుకు? ఏదో రామనామమా కృష్ణనామమా? కర్మ. ఎందుకు ఎలా తయారయ్యారో ఆలోచించండి. వాళ్ళు ఏదో పుట్టుకతో అలా వచ్చారు, ఇక అక్కడికి వాళ్ళ రాక్షసులను పూర్వజన్మలో వీడు హిరణ్యకశిపుడు, ఇవన్నీ డొక్కుమాలిన కథలు, పనికిమాలిన కథలు. అలా చెప్పేస్తారు సమస్యను పక్కదారి పట్టించేయడం. జన్మాంతరంతోనే అన్నీ రావండి. మనిషి ఎదుగుతుంటే అతని మనస్సు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి మనిషిని తయారు చేస్తాయి. అందుకే దేశ కాల పాత్రములో ఉన్నారు. దేశం ప్రధాని ఇక్కడ ఉన్నదా ప్రదేశమే కదా, కాలం ఇప్పుడున్న కాలమే కదా, పాత్రత కూడా ఇప్పుడున్న పరిస్థితులే కదా. మనం స్పష్టంగా భారతీయ తత్వశాస్త్రంలో ఉన్న 3 డైమెన్షన్స్ అంటే దేశకాల పాత్రములు అన్నాక ప్రతిదానికి పూర్వజన్మను మాట్లాడతారేటండి అర్థం లేకుండా. అంటే ఈ ప్రవృత్తి, ఈ పరిష్కారాల నుంచి తప్పించేయడమే మొత్తం గుడి నమ్మకాల్లో బారేయడమే జనాన్ని. ఇంకెవడేం చేయడానికి వెళ్ళేది. ఇంకా పూర్వజన్మ అంటే ఇంకేం మాట్లాడతాం? లేదా పునర్జన్మ. పునర్జన్మ తప్ప అసలు జన్మ ఉండదా? అలా మాట్లాడితే హేతువాదమా? మంచి హేతువాదులమే, నష్టమేం లేదు. మంచి మాట్లాడడమే నాస్తికత్వం అయితే మన నాస్తికులమే, అభ్యంతరం వేళ. మంచి అన్నది మాలనవుతే మాలనేనవుతా అన్నాడు గురజాడ. మంచి అన్నం దేవుడికి వ్యతిరేకమైతే మాకు దేవుడి కంటే ఎక్కువ మంచితనం ముఖ్యమండి. దేవుడు అంటే మా దృష్టిలో మంచివాడు. మంచితనమే దేవుడు. మంచి లేని దానికి దేవుడు ఎందుకు? ప్రాథమికమైన విషయాలు మూలాల్లోకి వెళ్ళి ఆలోచించకపోతే దేశము, వ్యవస్థ పక్కనట్టడమా, వ్యక్తి జీవితం కూడా బాగుండదు.
ఎందుకు తయారయ్యారు హిట్లర్ ముస్సోల్ని? ఎందుకు అమెరికా వాళ్ళు బాంబులు వేయాల్సి వచ్చింది? అణుబాంబు కనిపెట్టింది ఎందుక? ముఢాగ్రేసర చక్రవర్తులు దుర్యోధనుడు దుశ్శాసనులాగా ఒకడు తొడగొట్టేవాడా, ఒకడేమో జుట్టించుకు లాక్కొచ్చేవాడా? యుద్ధం జరిగిందంటే జరగదా అండి? ద్రౌపది కక్ష కారణం అంటారు ఏమిటంటే యుద్ధానికి అర్థం లేకుండా తొడగొట్టినవాడు పోయాడా, జుట్టించుకు లాగిన వాడు పోయాడా? ఆవిడ కక్ష వహించడం తప్ప అంటే నోరు మూసి కూర్చుంటారా? యుద్ధం చేయించడం కృష్ణుడు తప్పు, ఆయన ఎందుకు చేయించాలి భగవంతుడయ్యండి అంటే ఏమీ చేయించరా? ఏం జరిగినా చక్కగా వేరుశనక్కాయలు కొట్టుకుని కృష్ణుడు ద్రౌపది అర్జునుడు ముగ్గురు అష్టాచెమ్మ ఆడుకుంటారా? అవమానాలు జరుగుతుంటే మనం ఊరుకుంటామా అనేవాళ్ళం. యుద్ధం ఒక ప్రపంచంలో ఏ పరిణామాన్ని విశ్లేషించినా అసలు మూల కారణం ఎవరో వాళ్ళని ఖచ్చితంగా పేరు పెట్టి అనాలి. అదేదో మబ్బు చేసి మసి చేసి మాయి చేసి స్థూలంగా కారణాలేవో మాట్లాడేసి దీనికి అనేక కారణాలు ఉంటాయి, అవన్నీ వ్యవస్థలో మొత్తం సమూలంగా మార్పులు రావాలి, ఇంతటితో ఈ చర్చ సమాప్తం. మరి దేనికి ఈ చర్చ పనిలేక పొద్దున్నే కాఫీ తాగి వ్యవస్థలో అనేక మార్పులు రావాలి? ఎప్పుడు వస్తాయి? నువ్వు కాఫీ తాగితే వస్తాయా? కాఫీ తాగేవాడు ఒక అవినీతి పరుడు, వీడి గురించి వీడు మాట్లాడు, వీడు చేసే పని వీడు మాట్లాడు, చర్చిస్తాడు ఊరికే. ఒక మనిషి చక్రవర్తి రాజు అధికారి మూఢంగా మారుతూ ఉంటే ఆ వర్గమో ఆ పార్టీయో అదుపులో పెట్టాలి, దింపేయాలి అవసరమైతే. ఏమిటి ఇష్టం ఇక్కడ? పెద్ద పెద్ద నియంత్రణకి పెద్ద పెద్ద నాయకులకి బుద్ధి చెప్పారు అక్షరహీనులను భావించే భారతీయ ప్రజలు, నిరక్షరాస్యులను భావించే భారతీయ ప్రజలు. ఆ మాత్రపు ధైర్యాలు లేవండి చదువుకున్న మేధావులకి. అందుకే దుర్మార్గం కంటే మేధావులు మౌనమే సమాజానికి ఎక్కువ ప్రమాదకరం. మేము మాట్లాడరండి, ఎవడు ప్రయోజనాలు వాడివండి. నాకు ఆ నాయకుడు ఉద్యోగం ఇస్తారండి, ఆయన ఏమన్నా అంటే నా ఉద్యోగం రాదండి నాకు. నీ ఉద్యోగమే ప్రధానం దేశం కంటే. నన్ను ఈ పోస్టులో పెట్టింది ఆయనేనండి, ఆయన నేను అనలేనండి. ఈ పోస్టులో పెట్టడం ముఖ్యమా? ఇక్కడ అనవలసిన మాట అనాలి, చేయవలసిన పని చెయ్యాలి. ఎంతమందుకు తీసుకుంటున్నాం? మూఢాగ్రేసర చక్రవర్తులు ఇటలీ ముస్సోలినీ హిట్లర్లు గాఢద్వేషము చూపగా భయంకరమైన ద్వేషంతో మొత్తం ఆ జాతులు నశించాలంతగా జర్మనీ ఇటలీ లాంటి దేశాలు ఏకమైపోయి మొత్తం ఫాసిజం ప్రవేశపెట్టి భయంకరమైన యుద్ధాలు కావాలని చేస్తుంటే ఊరుకుంటారా? ఏం చేశారు? వాళ్ళు ఏకమయ్యారు. గత్యంతరాపేక్షదు, వేరే మార్గం వెతకాలి, తప్పదని ఆలోచించారు. ఏం చేయలేకపోయారు. ఇంకా ఆ పరిస్థితిలో అంతే అనిపించింది. అది తప్పే, అణుబాంబు వేయడం కంటే ఘోరం ఉంటుందా? కానీ ఏం చేస్తారు? ఆ పరిస్థితి అంతే. వీళ్ళని నాశనం చేయాలంటే అదే అనుకున్నారు. ఇప్పుడు ఆలోచించండి, భారత యుద్ధంలో దుర్యోధనుడు తొడ మీద ఎందుకు కొట్టారో, కర్ణుడిని కింద భూమిలో రథం తీసుకుంటూ ఎందుకు కొట్టారో, ద్రోణాచార్యుల్ని అస్త్ర విసర్జన చేసిన తర్వాత అబద్ధవాడు ఎందుకు చంపారు? ఆలోచించండి. చరిత్ర పునరావృతం అవుతుందండి ఎప్పటికప్పుడు. హిట్లర్ని ముస్సోలిని అదుపులో పెట్టాలంటే బాంబులు వేయక తప్పలా. దుర్మార్గ పక్షంలో పోరాడుతున్న రజోగుణ సంపన్నుడు తమోగుణ సంపన్నుడైన బ్రాహ్మణుడిని కిందకి దింపాలంటే అబద్ధం వాడక తప్పలా. ఒక ఇల్లాలను జుట్టెట్టుకుని లాగి నలుగురిలో వస్త్రాపహరణం చేసిన వాడని బలవంతంగా భయంకరమైన మాటలు మాట్లాడిన కర్ణుడి నాలిక చీలికలు కావాలంటే రథం భూమిలో దిగిపోయినప్పుడు బాణం వేయక తప్పలా. సోదరుడు భార్యల్ని తొడగొట్టి నా తొడ మీద కూర్చోమని చెప్పిన దుర్యోధనుడు తొడలు పగలాలన్నా, దుశ్శాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగాలన్నా వేరే మార్గాలు తొక్కక తప్పలా. ఇప్పుడు భారత యుద్ధం మీద విమర్శలు చేయడం బుద్ధి తక్కువ. విమర్శలన్నీ దుర్యోధనుడి మీద, దుశ్శాసనుడి మీద, కర్ణుడి మీద చెయ్యాలి. శకుని మీద సలహాలు ఇచ్చినవాడు కాబట్టి. ఇంకా వీళ్ళతో పోలిస్తే శకుని చాలా మంచినవాడు. ఇంకా ముగ్గురులో పోలిస్తే కర్ణుడు పర్వాలేదు. ముఖ్యం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అందులో కూడా దుర్యోధనుడే. అసలు వాడిని వదిలేసి వాడి మీద ఏవో రకరకాల సానుభూతి పద్యాలు కూడా రాసేసి వాడి మీద సానుభూతి దుర్యోధనుడి మీద, రావణాసురుడి మీద. ఏ పక్షంలో మనం మాట్లాడుతున్నాం? సాహిత్య విమర్శ, చరిత్ర విమర్శ చేసేటప్పుడు ఈ దేహం మనం కాదనే విషయం మర్చిపోతే తప్ప విమర్శ నిష్పక్షపాతంగా ఉండదండి. మనం ఏ కులం, ఆ కులానికి ఏ కులం వ్యతిరేకం, మనం పురుషుడు అయితే స్త్రీ మనకి వ్యతిరేకం, మనం స్త్రీ అయితే పురుషుడు మనకి వ్యతిరేకం, ప్రతిదానికి పురుషుడు కారణం అనడం, ఆ పురుషులతోనే కాపరాలు చేయడం, ఈ ఎప్పటికీ తమలవండి. జాతి ద్వేషాలు మిగులుతాయి. స్త్రీల గురించి మాట్లాడేవాడు ముందు తాను స్త్రీ అనే విషయం మర్చిపోవాలి. పురుషుల గురించి మాట్లాడేవాళ్ళు అంతే. అప్పుడు ఖచ్చితంగా అన్నీ తేలిపోతాయి, వెంటనే అందరి కష్టాలు బయటకు వస్తాయి. లేకపోతే ఏదో ఒక వర్గం తరఫున చిట్టం కట్టుకుపోయి మాట్లాడటమే, ఎప్పటికీ అది కుదరదు. అది అవతలాగా ఉంటారు. కానీ న్యాయం ఏమిటి, ధర్మం ఏమిటి స్పష్టంగా తెలిసిపోతుందండి. ఎందుకు వేయాల్సి వచ్చింది అణుబాంబు? అందుకే కొట్టాల్సి వచ్చింది తొడ మీద.
ఇద్దరు దుర్మార్గులు ప్రపంచంలో రెచ్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే వాళ్ళ చేతిలో అధికారం, అహంకారం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉండి ఒక యుద్ధానికి దారి తీస్తుంటే మిగిలిన వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? చక్కగా వారితో మాట్లాడదామండి, ఒక శాంతియుతంగా చర్చించుకుందాం. చర్చలో వాడు కత్తెట్టి పొడి చేస్తుంటే ఏం చేయమంటావు? అయూబ్ ఖాన్ శివాజీని పిలిచాడు శాంతికి, గోడలో పిలిచి కౌగులించుకొని కత్తిపెట్టి చంపేద్దామని పథకం వేశాడు. మరి అటువంటి వాడితో శివాజీ ఎలా వ్యవహరించాడు? చక్కగా వాడు అలాంటి ఊహ చేస్తాడని తెలుసుండి ఇనుప గోళ్ళు పెట్టుకుని వెళ్ళాడు. నరసింహస్వామి పుట్టిన దేశంలో పుట్టాడు మహానుభావుడు. శివాజీ అంటే ఎవరు? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అందరి మోసపోసిన ముద్ద. ఒక మహాభారత నిర్మాణం శివాజీ అంటే. కావాలనే వెళ్ళి వాడు ఇక్కడ కత్తి ఇంకా తీయక ముందే ఎనపగోళ్ళు పెట్టి వాడిని వేసేసాడు. అంచేత శివాజీ ఇదే పద్ధతి. శాంతి చర్చల కోసం పిలిస్తే గోళ్లు పెట్టి గుచ్చేసాడంటే ఉత్సవపతి ఏం చేస్తాడు? అవతల వాడు ఉద్దేశం ఏంటి? ఆ మాత్రం గ్రహించకపోతే రాజనీతి దేనికి? నీతికి రాజనీతికి తేడా ఏమిటి? ఏ శాస్త్రం చదివారు? రాజనీతి శాస్త్రం చదివితే శివాజీ అలా ఎందుకు చేశాడో, కృష్ణుడు ఎందుకు చేశాడో, అర్జునుడు ఎందుకు చేశాడో అన్నీ తెలుస్తాయి. అప్పుడు విమర్శలు ఉండవు ఇంకా. అందుకని వాళ్ళు భయంకరమైన ద్వేషాన్ని చూపిస్తే అమెరికా గత్యంతరం లేక ఇంకా వేరే మార్గం ఆలోచించారు. ఈ తప్పదు, ఇంకా ఏం లేదనుకున్నారు వాళ్ళు. గూఢత్వం మన మిత్రరాజ్యములతో కూటంబు గావించి తమకి స్నేహంగా ఉండేవి యుద్ధంలో కలిసి పాల్గొన్న దేశాలతో ఒక కూటం పెట్టుకుని రహస్యంగా వాళ్ళు అంతే అణుబాంబు పేల్చారు. శంభో ఢాం ఢాం ఢఢాం ఢఢాం ఢం అణుబాంబుల్ వేల్చె పృథ్వీస్థలిన్. ఆ పేలిన విధానాన్ని ఇక్కడ ఢాం ఢాం ఢఢాం ఢఢాం ఢం అణుబాంబుల్ అని సరిగ్గా శార్దూల పద్యంలో మసజస తతగా అనే గణాల్లో మగణంలో మొదటి గురువు తప్ప మిగిలినవన్నీ యతిస్థానం వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ ఢాం ఢాం ఢం ఢఢాం ఢడాం ఢం అని ఎలాగ ఢకారం దీర్ఘం రావాలా హ్రస్వం రావాలా అనేది చూసుకుని కవి ప్రయోగించాడు. ఇది ఔచిత్యం. దీన్ని రచనా శిల్పం అంటారు, రచనా కళ అంటారు. కవిత్వంలో ఎప్పుడు 3 కళలు ఉంటాయి. ఒకటి వస్తు కళ, 2 భావ కళ, 3 రచనా కళ. వస్తు కళ అంటే వస్తువుల్ని అందంగా పేర్చడం. ఇగో ఆ కళ ఇప్పుడు చూద్దుడు గాని జరిగిందంటే వస్తువుల్ని అందంగా పేర్చడం. అందులో పెద్ద కవిత్వం ఉండదు, కానీ ఆ పేర్పు చాలా అందంగా ఉంటుంది. భావకళ అంటే అలా పేర్చుతూనే చివరిలో ఒక చిత్రమైనటువంటి భావంతో దాన్ని సమన్వయించడం. ఒక వెలుగుతుంది, అది మాటల్లో చెప్పగలిగేది కాదు. ఇప్పుడు తర్వాత పద్యంలో చూద్దుడు గాని ఆ వస్తు కళ ఎలా ఉంటుంది, దానికి భావకళ అలా జోడింపు అవుతుంది. తర్వాత 3వది రచనా కళ. ఇది బాంబు పేలింది అని కానీ పేలను బాంబు అని సరే ఒట్టుది లేకుండా ఢాం ఢాం ఢఢాం ఢడాం ఢం అణుబాంబుల్ పేల్చె పృథ్వీస్థలిన్. అణుబాంబుల్ అని శార్దూల పద్యంలో 14వ అక్షరంలో అణుబాంబుల్ అనేది రావాలి కవి ప్రణాళిక. ఆ బుల్ రావడం కోసం ముందు శంభో అని వాడాడు. మరి అటువంటి జరిగినప్పుడు భగవంతుడు తలుచుకుంటాం కదా. శంభోయే ఎందుకంటే బుల్లు కోసం, లేదా రామా అనేవాళ్ళం. ఈ తాపత్రయాలు పద్య కవులకు బాగా అర్థమవుతాయి. ఇది రచనా శిల్పం, రచనా కళ. ఇప్పుడు వస్తు కళ భావకళ కలిపిన చిత్రం ఎలా ఉంటుందో చూడండి. ప్రేలెన్ ధారుని ప్రేలె భూమిరుహముల్ ప్రేలెన్ మహాభూద్రముల్ ప్రేలెన్ సేతువులున్ నదీ నదములున్ ప్రేలెన్ మహాంభోనిధుల్ ప్రేలెన్ గ్రామములున్ మహానగరముల్ ప్రేలెన్ జగద్భాండముల్ ప్రేలన్ వింతయదేమి ప్రేలన్ వింతయదేమి మానవునిపై విశ్వాసమే ప్రేలగన్ ప్రేలన్ వింతయదేమి మానవునిపై విశ్వాసమే ప్రలగన్. వెంటనే పేలిన వాటినన్నింటినీ వస్తువులు పేర్చారు ఇక్కడ. ఇందులో నిజానికి ఇది మహాకవిత్వం అనడానికి లేదు. ఆ చిత్రాన్ని, ఆ జరిగిన దృశ్యాన్ని స్వభావోక్తి అలంకారంలో చెబుతున్నాడు అంతే. అది కూడా ఆ పేలిన వస్తువుల పేర్పే. స్వభావోక్తిలో ఉండవలసిన ఆలంకారికమైన భాష కూడా ఇందులో లేదు. కానీ వస్తు కళ అంటారు. ఈ భావన ఇలా చెప్పడం ఒక పద్ధతి. ప్రేలన్ ధారుణి, భూమి పేలింది. ధారుణిని ధారణి అని కూడా అంటారు. విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో చాలా చోట్ల ధారణి అని ప్రయోగించారు. అది కూడా ఉంది మాట. అంచేది ఇక్కడ కావ్యంలో ధారణి అని వాడడం జరిగింది. రెండో ప్రయోగం కూడా చేద్దామని అంతకంటే. ప్రేలన్ ధారుణి ప్రేలె భూమి రుహములు, చెట్లు పేలే. ప్రేలన్ మహాభూద్రములు, భూద్రము అంటే భూమిని ధరించేది పర్వతం. భూమి పేలింది, భూమి మీద చెట్లు పేలాయి, పర్వతాలు పేలాయి, చెప్పక్కర్లేదు ఇంకా. ప్రేలన్ సేతువులను నదీనదములను ప్రేలన్ మహాంభోనిధులు, వంతెనలన్నీ పేలాయి, నదీనదములు పేలాయి, సముద్రాలే పేలాయి.
ప్రేలన్ గ్రామములు మహానగరములు ప్రేలిన్ జగద్భాండములు. ఊళ్ళకు ఊళ్ళు బాంబులు బేలాయి, మహానగరాలు మట్టి గరిచాయి. హిరోషిమా నాగసాకి మీద జరిగింది ఎంత దారుణం. జగద్భాండం, భూమండలం అంతా ఒక భాండం అనుకుంటే ఈ భాండాలన్నీ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ పేర్ల చప్పుళ్ళు వచ్చాయి. ఇది వస్తువులండి, వస్తువులన్నీ పరిచయం ఇందులో అంతే. కానీ అలా పెరచరు, ఎందుకు అందులో ఆ కళలో గొప్పతనం ఏమిటంటే ప్రేలను దారుణి, ప్రేల భూమి రుహములు, ప్రేలను మహాభూత్రములు. భూమి, భూమి మీద చెట్లు, తర్వాత పర్వతాలు భూ సంబంధమైనవి. తర్వాత ప్రేలన్ సేతువులు, నదీనదములను, ప్రేలన్ మహాంభోనిద నీళ్లు, వంతెనలు, నదులు, సముద్రాలు. తర్వాత ప్రేలన్ గ్రామములను, మహానగరములు, ప్రేలన్ జగద్భాండములు. గ్రామాలు, నగరాలు, జనం నివసించే ప్రదేశాలు, మొత్తం జగద్భాండాలు. ఈ ఒక పద్ధతిలో నదులు, నీళ్లకు సంబంధించిన ఒక చోట, భూమి, భూమిగృహాలకు సంబంధించిన ఒక చోట, జనావాసాలకు సంబంధించిన నగరాలు, గ్రామాలు ఒక చోట పేర్చడం వస్తుకళ. దీంట్లో మళ్ళీ భావకళ ఏమిటంటే చివరిలో ఒక భావంతో దాన్ని సమన్వయం చేయడం, ఒక వెలుగు వెలిగేలా చేయడం. ప్రేరణను ఎంత ఏదేమి మానవునిపై విశ్వాసమే పేలగన్. ఒక మనిషికి మరో మనిషి మీద ఉండే నమ్మకం పేలిపోయిన తర్వాత కుండలు బండలు పేలడం పెద్ద విషయం కాదు. ఇది భావం, ఇది భావకళ. ఇంతకుముందు ఢాం ఢాం ఢడ ఢాం ఢం అది రచనా కళ. ఇన్ని కళలు అభ్యాసం చేస్తే మంచి కవిత్వం రాయగలం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.